అలాగే జగన్మోహన్ రెడ్డి కేసులకు సంబంధించి ఇష్యూ. ఇక వాలంటీర్ల విషయంలో వైసీపీ వైఖరి ఏంటి, వైసీపీ ఆడుతున్న డ్రామా ఏంటి, అసలు ఈ వాలంటీర్ అనే ఒక కాన్సెప్ట్ సృష్టించిన దాని వెనుక తొలినాటి నుంచి జరుగుతున్న కుట్ర ఏంటి, 95% మన వాళ్లకే ఇచ్చాం టికెట్లని వైసీపీలో విజయసాయి రెడ్డి అనౌన్స్ చేసిన నాటి నుంచి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలన్నిటికీ అసలు రంగు ఇప్పుడు బయటపడతా ఉంది. వాలంటీర్లతో ఎన్నికలకు సంబంధించిన విధులు చేయనివ్వద్దు, వాలంటీర్లతో ఎలక్షన్ కోడ్ అయిపోయేంత వరకు ఎలాంటి పథకాలు వాళ్ళ ద్వారా అమలు చేయొద్దు, పెన్షన్లు కూడా ప్రభుత్వ ఉద్యోగులతో ఇవ్వండి, వాలంటీర్లతో ఇవ్వడానికి వీల్లేదని ఎన్నికల కమిషన్ చెప్పిన దగ్గర నుంచి ఇక మన ఆటలు సాగవని మొత్తం 100 కొద్ది వాలంటీర్లతో రాజీనామాలు చేయించేస్తున్నారు. 100 కొద్ది వాలంటీర్లతో 300 మంది 400 మంది ఒక్కొక్క జిల్లాలో, ఇవాళ అక్కడక్కడ 900 మంది మొత్తం అందరూ కలిసి చేశారంట. చేయిస్తున్నది ఎవరు అంటే వైసీపీ నాయకులే పిలిచి చేపిస్తున్నారు. చేయించి మీకు 10,000 ఇస్తాము, ఈ 2 నెలలు 20,000 ఇస్తాం, 30,000 ఇస్తామని వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి అలాగే అసైన్ చేసిన 50 కుటుంబాలకు సంబంధించిన డేటా వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి వీళ్ళను ఉపయోగించుకొని ఎలక్షన్స్లో అక్రమాలు చేయాలి అనేది అసలు వ్యూహం. వైసీపీకి పార్టీ యంత్రాంగం లేదా, ఎమ్మెల్యే అభ్యర్థులు వాలంటీర్లు లేకుండా గెలవలేరా, పనిచేసుకోలేరా, లేకపోతే ఇప్పటి వరకు ఉన్న సోకాల్ మినిస్టర్లు, సోకాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు వాళ్ళు పనిచేసుకోలేరా పార్టీకి. అలాగే ప్రభుత్వానికి పెన్షన్లు ఇవ్వడానికి, అవ్వలకి తాతలకి అక్కలకి చెల్లెమ్మలకి పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వ ఉద్యోగులు లేరా, వాలంటీర్లు లేకపోతే పెన్షన్ ఇవ్వలేరా? మహా అయితే ఒక్కొక్క ఉద్యోగికి 50 పెన్షన్లు ఉంటాయి, నెలకొకసారి ఇచ్చేది. 50 పెన్షన్లు 1-2 డేస్లో ఇచ్చేయలేరా, 1వ తారీఖు 2వ తారీఖులో? వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు ఆపేయాలా? తెలుగుదేశం ఆపించింది లేకపోతే ఇంకొకరు ఆపిచ్చారు అనే మొసలి కన్నీళ్లు కార్చాలా? అది ఆపింది ఎలక్షన్ కమిషన్. ఈ అసలు ప్రభుత్వ ఖజానాలో ఇప్పుడు ఎన్ని డబ్బులు ఉన్నాయో, పెన్షన్లకు ఇవ్వాల్సిన 1600 కోట్లు ఉన్నాయో లేవో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ము ప్రభుత్వానికి ఉందా? డబ్బులున్నాయా ప్రభుత్వం దగ్గర? డబ్బులు లేక ఏదో ఏ వంకంటే ఏ వంక అన్నట్టుగా ఈ వంకలు చూపించుకునే కార్యక్రమాలు ఒకటి. వాలంటీర్లని చాలా అక్రమంగా ఇలాగా వాడుకుంటూ వాళ్ళు రాజీనామా, వాళ్ళతో ఎలాగో వీళ్ళు ఎన్నికల విధులకు పనికిరారు ఇక, కానీ వాళ్ళ దగ్గర కావాల్సినంత సరంజామా ఉంది, ఏ కుటుంబం ఏంటి అనే సరంజామా అంత ఉంది కదా, అందుకని వీళ్ళని ఉపయోగించుకుని కార్యకర్తలుగా వాడుకునే ప్రయత్నం. సో అసలు ఆనాడు చెప్పింది ఈనాడు నిజమవుతుంది అనమాట. విజయసాయి రెడ్డి ఫస్ట్ రోజు చెప్పాడు, ఇప్పుడు నిజమవుతుంది అది. సో ఈ డ్రామా అంతటినీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తున్నారు. వాలంటీర్లు ఇప్పుడు రాజీనామా చేస్తే ఇన్నాళ్ళు నెలకు 5,000 చొప్పున వాళ్ళు తీసుకున్నది ఎవడబ్బ తాత సొమ్ము కాదు, ప్రజల సొమ్ము. అది ప్రజలకు సేవ చేస్తున్నారని 5,000 ఇచ్చారు. ఇప్పుడు రాజీనామా చేస్తున్నారు, మేము వైసీపీకి పనిచేస్తూ ఉంటారు. రాజీనామా చేసేసాను ఇంట్లో కూర్చున్నారంటే కాదు, వైసీపీ కార్యకర్తలుగా అభ్యర్థుల తరఫున తిరుగుతున్నారు. అలాంటప్పుడు ఈ 58 నెలలు వాళ్ళు ప్రజల దగ్గర తీసుకున్న డబ్బుని ఎందుకు రికవరీ చేయకూడదు? వాళ్ళు ఒక పార్టీ కోసం పనిచేస్తున్నారు కాబట్టి. సో ఇలాంటి చర్చ కూడా ఉత్పన్నమవుతుంది. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ముఖ చిత్రం ఎలా ఉంది? మనకి పైకి కనపడుతున్న ఒక వాతావరణం ఒకటైతే కింద నేల మీద ఉన్న వాతావరణం కూడా అలాగే ఉందా, లేక ఇంకేమైనా డిఫరెంట్గా ఉందా? ఏం జరుగుతోంది అసలు? జగన్మోహన్ రెడ్డి ఊదరగొడుతున్న ఈ పథకాలు పట్ల ప్రజలు ఎలాంటి ఒపీనియన్స్ వ్యక్తం చేస్తున్నారు? నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని ఆయన పదే చెప్పుకునే ఆ వర్గాల ప్రజలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఆ వర్గాల ప్రజల రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? మొత్తంగా గ్రౌండ్ ఎలా రెస్పాండ్ అవుతోంది, ఎలా రియాక్ట్ అవుతోంది? ఓవరాల్గా స్టేట్లో కూటమికి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది, అండ్ వైసీపీ పరిస్థితి ఎలా ఉండబోతోంది?